ఐఎమ్ డాక్టర్ మణి అక్కినేని అండి. అక్కినేని ఉమెన్స్ హాస్పిటల్కి ఫౌండింగ్ చైర్మన్. అమెరికాలో 40 ఏళ్ళు ప్రాక్టీస్ చేసి అమెరికాలో ఉన్న దానికంటే ఇక్కడ ఇంకా బాగా చేయగలము, అలాంటిది ఉమెన్కి అవైలబుల్గా చేయాలని మొదలుపెట్టిన హాస్పిటల్ ఇది. ఇవాళ నేను మీకు చాలా కొత్త విషయం, పెద్దగా ఆ పేరు అంత విని ఉండకపోవచ్చు. అమెరికాలో బాగా కొంచెం పాపులర్ అవుతుంది ఇప్పుడిప్పుడే. దాన్ని ఇంటిగ్రేటివ్ మెడిసిన్ అంటున్నారు. ఇంటిగ్రేటివ్ అంటే రెండు కలిపిన దాన్ని ఇంటిగ్రేటివ్ అంటారు. అంటే రెండు కలపటం అంటే బాగా పాశ్చాత్య దేశాల్లో ఉండే మెడికల్ కేర్ మనం కూడా ఇక్కడికి తెచ్చుకున్నాము. అంతకుముందు మనకి 5,000 సంవత్సరాల నుంచి ఆయుర్వేదిక్ థెరపీలు అవన్నీ ఉన్నాయి. చైనాలోనేమో వేరే వాళ్ళ మెడిసిన్ వాళ్ళకి, మనకు ఉండేది. దానిలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయని ఇప్పుడు అమెరికన్ వాళ్ళు, వెస్ట్రన్, ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్ వాళ్ళు కనుక్కొని దాన్ని వెస్ట్రన్ మెడిసిన్ కలిపితే బెనిఫిట్స్ ఇంకా చాలా ఎక్కువ ఉంటాయని ఇంటిగ్రేటివ్ మెడిసిన్ అని దానికి ఎంబీబీఎస్ లాంటిది అయిపోయిన డాక్టర్లకి ట్రైనింగ్లు ఇచ్చి ఇంటిగ్రేటివ్ మెడికల్ డాక్టర్స్ అని వాళ్ళు ప్రాక్టీస్లోకి వెళ్తున్నారు. అలాంటిది మనకి ఆయుర్వేద అనేది 5,000 సంవత్సరాలది. ఇక్కడ చాలా డెవలప్ అయ్యి చాలా బాగుంది. అంత బాగా వాళ్ళు ఇంకా అమెరికాలో చేయలేకపోతున్నారు. కొన్ని మందులు అయ్యి తెప్పించుకుంటున్నారు, కానీ మనలాగా శిరోధారు ఇక్కడున్న ట్రీట్మెంట్లన్నీ వాళ్ళు ఆఫర్ చేయకుండానే దాన్నే ఇంటిగ్రేటివ్ మెడిసిన్ అంటున్నారు. ఇప్పుడు మన అక్కినేని ఉమెన్స్ హాస్పిటల్లో బెస్ట్ ఆఫ్ ఆయుర్వేద మెడిసిన్, బెస్ట్ ఆఫ్ వెస్ట్రన్ మెడిసిన్ రెండు కలిపి పెట్టింది. ఇది ప్రపంచం మొత్తంలో ఇదే మొదటిసారి, ఇదే బెస్ట్ అనేది నేను చాలా ఘంటాపదంగా చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే నేను చాలా చోట్ల చూశాను. ఇంత అథెంటిక్ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ అమెరికాలో సోకాల్డ్ ఇంటిగ్రేటివ్ సెంటర్స్లో కూడా లేవు. ఇంటిగ్రేటివ్ మెడిసిన్ అంటే దాని మెయిన్ ఎంఫసిస్ ఈజ్ పేషెంట్ సెంటర్డ్ కేర్ అంటాం. పేషెంట్స్ని మొత్తం వాళ్ళ హిస్టరీ అంతా విని, వాళ్ళ లైఫ్ స్టైలు, వాళ్ళ ఏం తింటారు, దీనికి ఎక్సర్సైజ్ చేయడానికి ఏం చేస్తున్నారు, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి, వాళ్ళ స్లీప్ హ్యాబిట్స్ ఎలా ఉన్నాయని. ఏదో ఒక సిమ్టము, ఒక ఫీవర్ అనగానే ఏదో కొంత మందులు ఇచ్చేయటం అలా కాకుండా ఈ రెండు కలిపి పేషెంట్ సెంటర్డ్ కంబైనింగ్ బెస్ట్ ఆఫ్ బోత్ అనేది చాలా బెస్ట్ ఆస్పెక్ట్ ఆఫ్ దిస్. అందులో దీంట్లో బాగా ఇంపార్టెన్స్ ఏంటంటే ఎర్లీ డిటెక్షను, ప్రివెన్షన్ ఇంకా చాలా ఇంపార్టెంట్. ఆ ప్రివెన్షన్ అనేది ఫుడ్డు, ఎక్సర్సైజు, యోగా, మెడిటేషను వీటన్నిటినీ కలపటం వల్ల మైండ్, బాడీ, స్పిరిట్ అవన్నీ కనెక్షన్ అయ్యి ఒక అలైన్మెంట్లో ఉంటే బాడీ పర్ఫెక్ట్గా ఉంటుంది. 30 ఏళ్ళ వరకు మనం అంత పట్టించుకోకపోయినా మన వయసు వల్ల, ఆ యంగ్ సెల్స్ వల్ల అన్నీ బాగా జరిగిపోతాయి. 30 ఏళ్ళు జరిగిన కాడ నుంచి మనం తినే ఫుడ్ని బట్టి, మనకుండే టాక్సిసిటీ ఇన్ ద ఎన్వైరన్మెంట్, ఈ పెస్టిసైడ్స్ వాడటం వల్ల వచ్చే టాక్సిసిటీ అవన్నీ బాడీలో అక్యూములేట్ అయ్యి మనకి జాయింట్స్లో వాటిల్లో డీజనరేటివ్ చేంజెస్ అంటాం, లేకపోతే అరిగిపోవటం కానీ అవన్నీ జరగటం, దానివల్ల జాయింట్ పెయిన్స్, తర్వాత కొత్త జాయింట్లు పెట్టడం ఇవన్నీ జరుగుతున్నాయి. వీటికి ప్రివెన్షన్స్కి టెక్నిక్స్ ఉన్నాయి. టాక్సిసిటీ తీసేయటానికి ఆయుర్వేదాల్లో ఉన్నంత ఇదిగా వెస్ట్రన్ మెడిసిన్లో లేవండి, నేను చెప్పగలను. ఆయుర్వేదాల్లో ఏం చేస్తారంటే చాలా ఆయిల్స్ బాడీ అంతా రబ్ చేసి, మన దోషాన్ని బట్టి ఏ ఆయిల్ రబ్ చేయాలో అది చేసి, అది స్కిన్ నుంచి బోన్స్ దాకా పెనట్రేట్ అయిపోయినాక ఆ టాక్సిన్స్కి అటాచ్ అయ్యి రిలీజ్ చేసినాక ఆ స్టీమ్ బ్యాత్లో కూర్చోబెట్టినప్పుడు స్వెట్తో పాటు ఆ టాక్సిన్స్ అన్నీ బయటికి రావటం, దాన్ని డీటాక్సిఫికేషన్ అంటాం. ఇంత మంచి ప్రొసీజర్ వెస్ట్రన్ మెడిసిన్లో లేనే లేదు. నాకు దీనికి ఎంతో కొంత ఎక్స్పోజర్, మా వారికి పార్కిన్సన్ వల్ల ఆయుర్వేద సెంటర్స్ తీసుకెళ్ళటం వల్ల ఎక్స్పోజ్ అయినప్పుడు నాకు బాగా అవగాహన కలిగి, ఇది మనకి ఉమెన్కి పర్టికులర్గా చేయాలనుకున్నాం. ఇప్పుడు ఉమెన్ అందరికీ చేసి ఇది వెల్నెస్ అండ్ రీజనరేటివ్ మెడిసిన్ సెంటర్ అనే దానికి నాంది పలికాం. తర్వాత బాగా హీలింగ్ ఓరియంటెడ్ మెడిసిన్ అంటున్నాం వీటిని. అంటే మనం బాడీని ఏది బెస్ట్, ఇప్పుడు ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి అనుకోండి, దానికి ఆయుర్వేద అంత ఇదిగా ఉండదు, దానికి యాంటీబయాటిక్స్ కావాలి. ఏం ఇన్ఫెక్షన్, దానికి రైట్ యాంటీబయాటిక్ ఏంటి, ఆ మందులు ఇవ్వాల్సి ఉంటుంది. కొన్నిటికి వెస్ట్రన్ మెడిసిన్ పనిచేసినంత బాగా ఆయుర్వేద పనిచేయదు.
సడన్గా ఎవరికైనా వెసల్స్ బ్లాక్ అయ్యి హార్ట్ అటాక్ వచ్చిందనుకోండి, దానికి ఎమర్జెన్సీ ట్రీట్మెంట్స్ ఆయుర్వేదాలో ఉండవు, దానికి తప్పకుండా వెస్ట్రన్ మెడిసిన్ కావాలి. ఇప్పుడు ప్రెగ్నెన్సీ కేర్లో కానీ మిగిలిన వాటిల్లో ఆయుర్వేద వెస్ట్రన్ ఇవి కలపటం అనేది చాలా మసాజెస్, పెరీనియల్ మసాజెస్ అవి చేయటం వల్ల వాళ్ళకి ఎపిసాటమీస్ కూడా చాలా చక్కగా చేసి నార్మల్ డెలివరీస్ ఇంక్రీజ్ చేయడానికి ఛాన్సులు బాగా ఉంటాయి అనేది మేము బాగా మొట్టమొదట నేర్పించేది ఏంటంటే, ప్రతి మనిషి వాళ్ళ బాడీకి ట్యూన్ అయి ఉండాలి. వాళ్ళ బాడీ ఎలా ఫీల్ అవుతుంది, అందులో ఉండే చిన్న చిన్న చేంజెస్ వాళ్ళకి వెంటనే వాళ్ళ నోటీస్లోకి రావటం, దానికి కరెక్షన్ ఏంటో వాళ్ళకే తెలుస్తుంది. దేనివల్ల అది అగ్రవేట్ అయింది, నేను తిన్నాను అని ఆలోచించుకోవటం వల్ల కానీ, లాస్ట్ 2 to 3 డేస్లో నా లైఫ్ స్టైల్లో ఏం మారింది, దానివల్ల ఇలా అయిందేమో, దానికి మనం ఏం చేయగలమని ఆలోచించుకోవటం కానీ, అలా చేయటం వల్ల వాళ్ళకి మైండ్ బాడీ కనెక్షన్ అనేది అవటం అనేది ఇది యోగా మెడిటేషన్లో బాగా అవుతుంది. అండ్ రెస్ట్ఫుల్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ హెల్త్ అనేది కూడా చాలా చెప్తున్నాము. అది కూడా స్లీపింగ్ పిల్స్ అయ్యి ఇచ్చి స్లీప్ రావటం కాదు, మన లైఫ్ స్టైల్లోనూ, మనం తినే ఆహారంలోనూ, మన ఈవినింగ్ చేసే రిచువల్స్ వల్ల గుడ్ రెస్ట్ఫుల్ స్లీప్ కావాలి. 6 to 7 అవర్స్ మినిమం ప్రతి ఒక్కరికి కావాలి. అంత నిద్రపోలేకపోతున్నారంటే టెన్షనో ఏదో లోపల ఫీల్ అవటము, వాటికి ఏం చేయగలగాలి, అన్నిటికీ యాంటీ యాంగ్జైటీ, యాంటీ డిప్రెసెంట్స్, స్లీపింగ్ పిల్స్ ఇవ్వటం కాకుండా వేరే మెథడ్స్లో అన్నీ కరెక్ట్ చేయగలము అనేది గట్టి నమ్మకంతో ఈ రెండు కలిపినది బెస్ట్ ఆఫ్ బోత్ అనేది మొదలు పెట్టడం జరిగింది. అది ఇక్కడ అక్కినేని ఉమెన్స్ హాస్పిటల్లో ఫస్ట్ టైం రెండు కలిపింది ఇదే ఫస్ట్ అని నేను అనుకుంటున్నాను. ఇంత పెద్ద అంటే అన్ని రెండు వెరీ అథెంటిక్, వెస్ట్రన్ బెస్ట్ ఆఫ్ వెస్ట్రన్, బెస్ట్ ఆఫ్ ఆయుర్వేద కలిపింది కాబట్టి అది అలాంటిది ఎక్కడా లేదని అమెరికాలో పెడుతున్నారు ఇంటిగ్రేటివ్ మెడిసిన్ అని. కానీ వాళ్ళ ఆయుర్వేద ఇంకా బాగా బిహైండ్ ఉంది మనకంటే. వాళ్ళు ఇంకా మెల్లమెల్లగా వాళ్ళు శిరోధారలు చేయటం అన్ని చోట్ల చేయట్లేదు. దే ఆర్ యూజింగ్ మోస్ట్లీ కొన్ని ఆయుర్వేదిక్ మెడిసిన్స్ వాడటం ఎంబీబీఎస్ డాక్టర్స్కి నేర్పించి అవి కూడా కలిపి ఇస్తున్నారు. అదొక్కటి, దాన్నే ఇంటిగ్రేటివ్ మెడిసిన్ అంటున్నారు. మనం చేసే ఇంటిగ్రేటివ్ మెడిసిన్ అనేది చాలా అడ్వాన్స్డ్ అని చెప్పుకోవచ్చు. ఆ రెండు కలిపిన దాంట్లో బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్లో ఉపయోగించడంలో ఇంతకంటే ఎక్కడా లేదు. ఇదే ఫస్ట్, ఇదే బెస్ట్ ఇప్పటి వరకు. ఇంకా చాలా రావాలని నా కోరిక. అందరూ ఇలా చేస్తే ఇంకా చాలా ఇంప్రూవ్ అవుతాము. దీనిలో కూడా ఇవన్నీ ప్రతి దానికి డేటా తీసి రీసెర్చ్ చేసి ఎంత ఉపయోగపడుతుంది అనేది వరల్డ్ అంతటికి తెలియజేయాలనేది కూడా నాకు బాగా బలమైన కోరిక. అది చేయగలనని, దానికి కావలసిన ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డ్స్ అని, డీటెయిల్ హిస్టరీస్, వాళ్ళ తగ్గినాక వాళ్ళ సర్వేలు అవన్నీ తీసుకుని చాలా బాగా చేయాలనేదండి. మీరందరూ ఉపయోగించుకోవాలని మా కోరిక. థ్యాంక్ యూ.